ఈరోజు చాలామంది నిరుత్సాహంతో ఉన్నారు. నేను కొన్ని మాటలు లోకంలో చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఆమె మంచి బిజినెస్, అది కాఫీ డేనా. ఆ ఓనర్ మామూలుగా అయితే దాని ఓనర్ చనిపోయారు. ఆయన అప్పులైపోయి కోట్ల రూపాయలు కట్టలేక, వాళ్ళకి ఏమీ చెప్పలేక ఒంటరిగా ఒక బ్రిడ్జి మీదకి వెళ్ళి వంతిని మించి దూకేశాడు. అది టీవీలో కూడా వచ్చింది. కర్ణాటకలో ఎక్కడో జరిగింది అది. కానీ అటువంటి స్థితిలో నష్టాల మధ్య ఒక పక్కన భర్తను కోల్పోయి, ఒక పక్కనేమో అప్పుల పాలైపోయి, ఇటువంటి పరిస్థితుల మధ్య ఉన్న ఆ వ్యాపారాన్ని, ఆ కుటుంబాన్ని కూడా, ఆ స్త్రీ అంటే చాలామందికి బలహీనమైన ఘట్టమైన భయం, నా వల్ల ఏమవుతుంది అని. కానీ ఆమె నడుము కట్టుకుని అప్పుల్లో ఉన్న దానిని మరలా పైకెత్తి ఈరోజు ప్రపంచ దేశాల్లో దానిని ఒక ఆశీర్వాదకరమ, మన భాషలో చెప్పాలనంటే ఆ బిజినెస్ ఆమె నిలబెట్టింది. మునుపటి కంటే ఇప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తా ఉంది. మరి జరిగిన పరిస్థితులని గమనించుకుంటూ వెళితే దేనిని బట్టి ఆమె ధైర్యం తెచ్చుకుంది? నిజమే కదా. ఈరోజు మన జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాం. మన దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడని ఈ సర్వ సృష్టికి సవాలు విసిరిన వాడు, నాతో పోలిక ఎవరు అని. అటువంటి పరిశుద్ధ దేవుని మనం కలిగి ఉన్నాం. మనుషుల చేత చేయబడిన వాడిని కాదు మనం ఆరాధిస్తుంది. మాటలాడలేని వాడిని కాదు మనం ఆరాధిస్తుంది. వినలేని వాడిని కాదు మనం ఆరాధిస్తుంది. మన ప్రతి కన్నీటి బొట్టును చూడగలిగిన వాడు, ఇదిగో మన సమస్యలన్నిటికి స్పందించగలిగిన జీవము గల దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ప్రభుత్వాల మీద ఏలిక చేయగలిగిన వాడు ఆయన. ప్రపంచం ముందు ప్రభు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యం సజీవ సాక్ష్యమై నిలిచి ఉండగా దేవుణ్ణి ఎందుకు తక్కువగా అంచనా వేస్తున్నావు? సంగమా, నీ రోగాన్ని విడిపించలేడా? నీ సమస్యలు విడిపించలేడా? నీ కుటుంబ సమస్యలలో నెమ్మది ఇవ్వలేడా? నీ దేవుని బట్టి ఈరోజు ధైర్యము కలిగి ముందుకు సాగిపోదుముగాక.